అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే షరా మామూలే. ఈరోజు కూడా మార్కెట్లు అప్ ట్రెండ్లోనే క్లోజ్ అయ్యాయి. బీభత్సమైన గ్యాప్ అప్ అయితే కాదు, కానీ కాస్త పర్లేదు సార్, లాభాల బాటలోనే నడిచాయి, ఇబ్బంది లేదు. ఈరోజు కూడా 24,300 మీదనే క్లోజ్ అవుతున్నాయి మార్కెట్లు. సో ఈరోజు హై చూసుకున్నట్లయితే 24,470 నిఫ్టీ. అదేవిధంగా లో చూసుకున్నట్లయితే 24,320. ఇంచుమించుగా ఒక 150 పాయింట్ల గ్యాప్ అప్లోనే మార్కెట్ అనేది పెరిగింది. అంటే ఇంచుమించుగా ఈ రోజున ఒక 150 పాయింట్ల లాభపడింది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు లో చూసుకుంటే ఇదే, అంటే ఓపెనింగ్ లో ఇదే అన్నమాట. తర్వాత మళ్ళా వచ్చేటప్పటికి అక్కడ నుండి మెల్లమెల్లగా పెరిగినా కూడా లాభాలు సస్టైన్ చేసుకోలేకపోయింది. అంటే ఆ లాభాలు అక్కడ ఆపుకోలేకపోయింది. క్లోజింగ్ అయితే చూసుకుంటే మనకి ఈరోజు అరౌండ్ 24,357 ఇక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోవడం జరిగింది ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సింపుల్ వేలో చెప్తాను నేను. హై చూసుకుంటే 25,990, 90 కూడా కాదు, 97, 55,997 హై, అంటే ఇంచుమించుగా 56,000 అనుకోవచ్చు. సో అక్కడి నుండి ఒక 200 పాయింట్ల కిందకే పడింది. అటు ఇటు కింద పడినా చివరిగా ఒక్క పెద్ద మూమెంట్ అది లేకుండా ఒక 100 పాయింట్ల గ్యాప్ డౌన్తో క్లోజ్ అయింది మార్కెట్ అనేది. సో ఇక్కడ ఏంటి, నెక్స్ట్ రాబోయే లెగ్ ఆఫ్ ర్యాలీలో బ్యాంక్ నిఫ్టీ అనేది యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో అరౌండ్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ జోన్కి చేరుకుంటోంది మెల్లమెల్లగా. ఏమని, ఎక్కడ 24,500 దగ్గర నుండి 24,850 ఆ రేంజ్ వరకు వెళ్తే అక్కడ ఈ మధ్యలో ఎక్కడైనా వెరీ వెరీ కన్ఫామ్డ్ రెసిస్టెంట్ జోన్ అనేది ఉంది. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ లాభాలను తీసుకోవాలి. అదేవిధంగా మనం రోజు చెప్పుకుంటున్న మాటే ఏంటి, మార్కెట్లు ఎక్కడైతే తగ్గుతున్నాయో అక్కడ కొనుగోలు చేయాలి, ఎక్కడైతే బాగా కొండకి కూర్చున్న స్టాక్స్ ఉన్నాయో అక్కడ వాటిని దించి లాభాలను తీసుకోవాలి. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కొంత పైకి వెళితే అక్కడ ఒక 200 పాయింట్ల స్టాప్ లాస్తో మనము పుట్స్ కొనడం కానీ లేకపోతే కాల్స్ సెల్ చేయడం కానీ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడు 56,000 మీదన ఉండాలి. అది 56,000 మీదన ఉన్నంత దాకా సెల్ చేస్తూ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అదే కాకుండా నెక్స్ట్ ఈరోజు కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అరౌండ్ ఒక 2-3 పాయింట్స్ ప్రాఫిట్స్లోనే క్లోజ్ అయింది. ఒక ₹3 లాభంతోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కాబట్టి ఒక 2-3% వచ్చిన లాభమే కదండి. సో కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు క్యాష్ చేసుకోవాలి. ఇట్లాంటి టైంలోనే ఇట్లాంటి స్టాక్స్లో మీరు క్యాష్ చేసుకోవాలి. కింద కొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ లాభాలను బుక్ చేసుకోవడం, అంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం. సో అదేవిధంగా కొనడానికి నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో రెడీ అవ్వడం, ఇట్లాంటి వాటికి మీరు అంతా తయారవుతూ ఉండాలి. ఇలాంటప్పుడే మీకు మంచి సిలబస్ అనేది వస్తుంది స్టాక్ మార్కెట్లో. సో ఇకపోతే
రాబోయే రోజుల్లో మార్కెట్ కొంత కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందని నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది. హెవీ వోలటైల్గా ఉండే అవకాశం ఉంది మార్కెట్ అంతా కూడా. అయితే ఇప్పుడు కూడా నేను చెప్తున్న మాట ఒకటే, 24,000 మీద ఉన్నంత దాకా మార్కెట్లోకి ఎటువంటి ఇబ్బంది లేదు నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 54,000 మీద ఉన్నంత దాకా ఎటువంటి ఇబ్బంది లేదు. 54,000 మీదన మాత్రమే సస్టైన్ అవ్వగలుగుతూ ఉండాలి. అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే 54,000 బ్యాంక్ నిఫ్టీలో కట్ అయినా, 24,000 నిఫ్టీలో కట్ అయినా, అప్పుడు అక్కడి నుండి ఒక 1,000-2,000 పాయింట్లు కిందకి పడే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీలో నేను చెప్పేది. బ్యాంక్ నిఫ్టీలో 3,000 పాయింట్లు కిందకి పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని మనము అవకాశాలుగా తీసుకోవాలి. బ్యాంకింగ్ రంగాల్లో ఎక్కడైతే మంచి తగ్గుదల ఉన్నటువంటి స్టాక్స్ దొరుకుతాయో అక్కడ మనము ప్రాఫిట్స్ బుక్ చేయదే, అక్కడ మనం కొనుగోళ్ళు మొదలు పెట్టాలి. సో అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా రైల్వే సెక్టార్ మీద మనము కాస్త ఒక కన్నేసే ఉంచాలి. ఎందుకు రైల్వే వాళ్ళు కొత్త లైన్స్ వేస్తున్నారు, ఆర్డర్ బుక్స్ పెంచుకుంటున్నారు, ఆర్డర్ బుక్ వాల్యూ పెంచుకుంటున్నారు. సో కంపెనీ క్యాపిటల్కి సమానంగా ఆర్డర్ బుక్స్ అనేవి వస్తున్నాయి. ఈ సందర్భంగా మీరు గట్టిగా వాచ్ చేయాల్సిన స్టాక్స్ RVNL ఒకటి, IRFC ఒకటి. IRFC ప్రజెంటు ఉన్న రైల్వే స్టాక్స్ మొత్తం మీద IRFCనే ప్రజెంటు చీఫ్ ప్రైస్లో ఉంది. డెడ్ చీఫ్ అంటాను నేనైతే. సో ఇట్లాంటి టైమ్స్లో IRFCని మనం హోల్డ్ చేసుకోగలిగితే IRFC కూడా రాబోయే రోజుల్లో 300-400కు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి IRFCని మీరు ఒక గంట కనిపెట్టి ఉంచండి. సో RVNL కూడా 600 దగ్గర నుంచి దిగుతూ 350-400 ఆ మధ్యలో ఎక్కడ ట్రేడ్ అవుతున్నట్టుంది. అయితే దీన్నైతే నేను ఇంతవరకు గమనించలేదు ఈ మధ్యకాలంలో. కానీ మీకు నేను ఒక చిన్న లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హెచ్చరిక అనేది చేస్తున్నాను. సో IRFC అదేవిధంగా RVNL లాంటి స్టాక్స్ని మీరు ఒక గంట కనిపెడుతూ ఉండాలి. అదేవిధంగా J&K బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ చీఫ్ ప్రైస్లో నడుస్తుంది PSU సెక్టార్లో. సో ఇట్లాంటి స్టాక్స్ మీరు కొని పెట్టుకోండి, తప్పులేదు. కింద పడే కొద్దీ వీటిని కొనుక్కుంటూ రావాలి, పైకి వెళ్ళే కొద్దీ వీటిని అమ్ముకుంటూ రావాలి. అట్లాంటప్పుడే మీకు లాభాలు అనేవి దొరుకుతాయండి. సో మిగతా సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే రేపు మీకు మార్కెట్ వోలటైల్గానే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ అంటే రేపు వీక్లీ ఎక్స్పైరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపే ఉండబోతున్నాయి. ఎందుకంటే గురువారం రోజు మార్కెట్ హాలిడే, మే డే సందర్భంగా గురువారం రోజు మార్కెట్ హాలిడే ఉంది. కాబట్టి ఈ ఎక్స్పైరీస్ గట్రా ఏమైనా ఉంటే రేపే పెట్టుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ. దీనివల్ల కూడా మార్కెట్ని రేపు పడగొట్టడమో బాగా లేపడమో చేస్తారు. ఒక నిఫ్టీ కింద పడితే మాత్రం ఒక 700-800 పాయింట్ల కింద పడుతుంది. పైకి లేవగలిగితే ఇక్కడ నుండి కూడా ఒక 500 పాయింట్లు పైకి లేస్తుంది. అంటే ఇంచుమించుగా 25,000, 23,500 ఈ మధ్యలో మార్కెట్ అనేది రేపు ట్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. లాభాలను ఎక్కడికక్కడ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మంచి రెసిస్టెన్స్ పాయింట్స్లో ఉంది కాబట్టి మార్కెటు బ్యాంక్ నిఫ్టీలో కూడా కాస్త డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. రేపటి రోజున కనుక మార్కెట్ ఎక్కడైనా 56,000 క్రాస్ అయ్యి అరౌండ్ 56,200 ఆ రేంజ్కి ఎక్కడికైనా వెళ్తే అక్కడ మీరు ఖచ్చితంగా పుట్లు తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. అయితే అది 52,200 కింద ఉన్నంత వరకే ఇది వర్తిస్తుంది. 56,200 మీద కిందన ఉన్నంత వరకే బ్యాంక్ నిఫ్టీలో పుట్లు పనిచేస్తాయి. అట్లా కాదనుకుంటే పుట్లు కరిగిపోతూ వస్తాయి. కాబట్టి రేపు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి.
రేపు 56,000 పాయింట్ ఏదైతే ఉందో వాటిని కాల్స్ తీసుకున్నా సరే, పుట్స్ తీసుకున్నా సరే అన్నీ కరిగించేస్తారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీటినంతా కరిగించేస్తారు. కరిగించేసి వాళ్ళు డబ్బులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మెలకువలతో మార్కెట్లో ఉండగలిగితే మీరు ఖచ్చితంగా లాభాల పంట పండించుకోగలుగుతారు. సో ఈ రోజున మనము ఇంకా ఏదైనా మాట్లాడుకోవాలి అంటే F&O సెక్టార్లోకి వస్తే మెటల్ సెక్టార్లోకి వస్తే జిందాల్ స్టీల్ కాస్త డౌన్ ట్రెండ్లో కొనసాగింది. అదేవిధంగా ఓవరాల్గా స్టీల్ సెక్టార్ కాస్త డౌన్ ట్రెండ్లోనే కొనసాగింది అనుకోవచ్చు, మెటల్ సెక్టార్ అంతా కూడాను. సో డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి జిందాల్ స్టీల్ గురించి నేను చెప్పాలంటే, జిందాల్ స్టీలు తగ్గింది అని అంటే బయింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టే. ఎప్పుడు కూడా నేను చూస్తున్నాను జిందాల్ స్టీల్ 350 రూపాయల దగ్గర నుంచి అరౌండ్ 1000 రూపాయల దాకా జర్నీ చేసిన స్టాకు. కాబట్టి ఇట్లాంటి వాటిలో మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి, ఇట్లాంటి వాటిని అంతా కూడా. సో ఇట్లాంటి వాటిని మీరు ఎప్పుడైతే ఒక కంట కనిపెడతారో అదును చూసి వేటు వేయడం అంటారు కదా, అది ఇదే. వీటిని సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డబుల్ త్రిబుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో కనుక మీరు పర్చేస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు లాభాలు అనేవి వస్తాయి. ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు లాభాలు అనేవి వస్తాయి. సో అదేవిధంగా కెనరా బ్యాంకులో లాభాలు తీసుకొని తీరాలి. సో కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకొని మార్కెట్స్లో కొనసాగండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. మరొక వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అయితే ఇదంతా చెప్పి ఇక్కడ నుండి వెళ్ళే ముందు మీకు ఒక మాట సార్, మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వగలిగితే నాకు చాలా బాగుంటుంది సార్. నాకు ఇదే ఆనందం అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.